నమస్తే అండి. వెల్కమ్ టు పవిత్రస్ కిచెన్. టుడే మనం చేసుకోబోయే రెసిపీ గుత్తి వంకాయ కర్రీ. అలా నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోతుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్‌లోకైతే ఇంకా చాలా బాగుంటుంది. ముందుగా ఇందులో కావాల్సిన పదార్థాలు 2 టమోటాలు తీసుకోండి, 2 ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర. నేను ఇక్కడ 6 బ్రింజాలు తీసుకున్నాను, ఒక వెల్లుల్లి. ముందుగా వాటర్‌లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వంకాయలు ఉంటాయి చూడండి, గుత్తి వంకాయ కర్రీ కదండి. ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. చూడండి, ఇలా పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకొని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి. మొత్తం వంకాయలన్నీ అలానే సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోండి. కట్ చేసుకొని యాడ్ చేసిన తర్వాత 2 టమాటోస్ ఉన్నాయి కదండి, ఇవి మిక్సర్ జార్లే కాబట్టి మరీ అంత ఫైన్ చాపింగ్ అవసరం లేదు. కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకొని 2 టమాటోస్ని కట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ కట్ చేసి పెట్టానండి టమాటోస్, ఆనియన్స్, తర్వాత కొత్తిమీర, కొద్దిగా వెల్లుల్లి మొత్తం కొత్తిమీర మొత్తం వేసుకోకండి, కొద్దిగా అలాగే పెట్టుకున్న తర్వాత చెక్క, లవంగాలు, ఒక యాలకుల, కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ జీరా, తర్వాత 1 స్పూన్ నువ్వులు, అలాగే 1 స్పూన్ పల్లీలు వేసుకోండి. తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. కర్రీలోకి వేయాల్సిన అవసరం లేదు, మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కానీ వంకాయలు, ఆ వంకాయలు తీసుకొని మసాలాని పెట్టుకోవాలి దాంట్లోకి. చూడండి, ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. మసాలాని పెట్టుకున్న తర్వాత ఇలాగే అన్ని వంకాయలు పెట్టుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నామండి. ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు యాడ్ చేయండి. ఆవాలు యాడ్ చేసిన తర్వాత అవి చిటపటలాడిన తర్వాత ఇందులోకి ముందుగా ఒక ఆనియన్ చాప్ చేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకున్నాం కదండి, ఇంకొక ఆనియన్ చాప్ చేసుకొని ఇలా తాలింపులోకి వేసుకోండి. కొద్దిగా వేగిన తర్వాత మరీ గోల్డెన్ రెడ్ అవసరం లేదండి, కొద్దిగా వేగితే చాలు. వేగిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయని ఈ పోపులోకి వేసుకొని కొద్దిసేపు వేయించుకోండి. ఒక 5 minutes to 10 minutes వేయించుకోండి. టేస్ట్ బాగుంటుందండి ఇలా వేయించుకోవడం వల్ల. ఇలా వేయించుకున్న తర్వాత 5 to 10 minutes పడుతుందండి ఖచ్చితంగా. తర్వాత ముందుగా మిగిలిన మసాలా ఉంటుంది కదండి, ఆ మసాలానంతా ఇందులోకి వేసుకొని దీన్ని ఒక 2 minutes పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. మొత్తం ఇందులోకి మళ్ళీ సాల్ట్ సపరేట్గా యాడ్ చేయని అవసరం లేదండి, ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి మసాలాలోకి. తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను బాగా వేగిపోయిన తర్వాత చూపిస్తున్నానండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. ఇవి నేను మిక్సర్ జార్లోకి వేసి మసాలా ఉంటుంది కదండి, ఆ వాటర్ వేస్తున్నాను. వంకాయలు మునిగేలాగా వాటర్ వేసుకుని ఇందులోకి నేను లాస్ట్లో 1 tablespoon గరం మసాలా వేసానండి. వేసి లిడ్ పెట్టుకొని ఒక 2 విజిల్స్, 3 విజిల్స్ అవసరం లేదండి, 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. నేను 2 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, కర్రీ ఎంత థిక్ గ్రేవీగా వచ్చిందో. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీ అండ్ సింపుల్ గుత్తి వంకాయ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్.